హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా! వేడి వేడి అన్నంలోకి ఈ పాలకూర ఉల్లికారం కలుపుకొని తింటే ఉంటుంది. సైడ్ డిషెస్ ఏమీ లేకపోయినా కూడా ప్లేట్ మొత్తం ఒక్క ముద్ద కూడా వదలకుండా లాగిచ్చేస్తాం. అంత సూపర్‌గా ఉంటుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరలా ఒక లైక్ ఇయ్యడం వల్ల నా ఛానల్ అనేది మంచిగా ముందుకెళ్తుంది. ఇక్కడ నేనైతే ఒక 3 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీలో వేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక 10 వరకు నేను వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే వేసేసుకున్నాను. మీకు ఇష్టం లేకుంటే పొట్టుతోటైనా వేసుకోవచ్చు, పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు స్పైసీకి కారానికి తగ్గట్టు చిల్లీ పౌడర్ వేసేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగానే పట్టేసుకోవాలి, మరీ మెత్తగా పట్టేసుకోవద్దు. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఆనియన్స్కి నేను ఒక పెద్ద పాలకూర కట్టనైతే తీసుకున్నాను. పాలకూరని ఈ విధంగా సన్నగా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని ఫ్రెష్గా కడిగి వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకోవాలి బౌల్లో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకోవాలి. ఉల్లి కారంకి ఆయిల్ ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి చిటపటలాడేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం పట్టిన ఈ ఉల్లి కారాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లి కారాన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం కలుపుతూనే ఉండాలి. ఒక 10 నిమిషాల వరకు ప్యాన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. మనం ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ప్యాన్ నుండి సపరేట్ అయిపోయి మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న పాలకూరని అయితే ఇందులో వేసేసుకోవాలి. పాలకూర ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇందులో చాలా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. చాలా పెద్దదిగా కట్ చేసుకుంటే మనకు అందులో మిక్స్ కాదు, అంత టేస్ట్ రాదండి. వీలైనంత వరకు మంచిగా సన్నగా కట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది, తింటే కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసేసి మనం మరొకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆల్రెడీ మనం మిక్సీలో సాల్ట్ అయితే వేసుకున్నాం కదా. ఒకవేళ మీకు పడితే అనిపిస్తే ఇక్కడ టేస్ట్ చూసుకొని సాల్ట్ పడితే, చిల్లీ పౌడర్ పడితే మీరు ఇక్కడైతే వేసేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కల్లే ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఒక 10 నిమిషాల వరకు మంచిగా మనం కలుపుకొని మూతనైతే పెట్టేసేయాలి. మనం పాలకూర వేసేసాం కదా, ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత కలుపుకోం కదా, మూత అయితే పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ఆయిల్ అనేది ప్యాన్ నుండి సపరేట్ అయిపోయి మనకు పాలకూర ఉల్లికారం అయితే ప్రిపేర్ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా పాలకూర ఉల్లికారం రెడీ. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.